సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆయన కుటుంబ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటానికి రంగం సిద్ధమైంది. భోపాల్ నగరంలో సైఫ్ కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. 1968లో తీసుకువచ్చిన ఎనిమీ ప్రాపర్టీ చట్టం ఆధారంగా ప్రస్తుతం సైఫ్ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కత్తిపోట్ల ఘటన నుంచి సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ సురక్షితంగా బయటపడ్డాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాడు. దీంతో సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి పెద్ద ఊరట లభించినట్లయింది. అయితే సైఫ్ కుటుంబానికి ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. భోపాల్లోని సైఫ్ పూర్వీకుల ఆస్తులు స్వాధీనం చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వాస్తవానికి సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి భోపాల్లో 15,000 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇందులో పటౌడీ కుటుంబానికి చెందిన ఫ్లాగ్ హౌస్తో పాటు మరికొన్ని కీలక ఆస్తులున్నాయి. వీటిని భోపాల్ నవాబుల ఆస్తులుగా వ్యవహరిస్తారు. భోపాల్ ప్యాలెస్ సమీపంలో ఫ్లాగ్ ఫాస్ట్ హౌస్ సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి వారసత్వంగా దక్కింది. 2011లో మసూర్ అలీ ఖాన్ పటౌడీ మరణం తరువాత సైఫ్కి భోపాల్ నవాబ్ బిరుదుతో తలపాగా ఉత్సవం కూడా ఘనంగా జరిపించారు. అయితే ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవటానికి గతంలో ప్రభుత్వం ప్రయత్నించింది. కాగా ప్రభుత్వ ప్రయత్నాలను సైఫ్ కుటుంబం అడ్డుకుంది. ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఫ్యామిలీ కోర్టును సైఫ్ కుటుంబం ఆశ్రయించింది. వాస్తవానికి పటౌడీ వంశానికి సైఫ్ అలీ ఖాన్ ప్రధాన వారసుడు. భోపాల్ చారిత్రక రాచరిక రాష్ట్రాల ఆస్తులపై 2015 నుంచి ఉన్న స్టేను మధ్యప్రదేశ్ కోర్టు ఈ నెల 13న ఎత్తేసింది. ఈ నేపథ్యంలో స్టే ఎత్తివేయడంతో ప్రభుత్వం ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో అప్పీల్ లేట్ అథారిటీ ముందు తమ వాదనలు వినిపించాలని సైఫ్ అలీ ఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాకూర్, సోదరీమణులు సోహా, సబా అలీ ఖాన్, పటౌడీ సోదరి సబీహా సుల్తాన్లను హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలంటూ పటౌడీ కుటుంబానికి గడువు విధించారు జస్టిస్ వివేక్ అగర్వాల్. అయితే పటౌడీ కుటుంబానికి భోపాల్ నగరంలో ఉన్న ఆస్తుల్లో ఇప్పటికే 80% అమ్మేశారు. కాగా మిగిలిన 20 ఆస్తులు మాత్రమే మిగిలాయి. సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాకూర్, చెల్లెలు సోహా అలీ ఖాన్తో పాటు ఇతర బంధువుల పేరిట 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఘటనపై మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ నటులపై దాడి జరిగితే ఎవరూ స్పందించరని, అదే షారుఖ్, సైఫ్ అలీ ఖాన్లపై దాడి జరగగానే అందరూ మాట్లాడతారని ఆక్షేపించారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య సమయంలో ఎవరూ మాట్లాడలేదని గుర్తు చేశారు. సుప్రియా సూలే, జితేంద్ర వంటి నాయకులు ముస్లిం నటులకు ఇబ్బంది జరిగితేనే మాట్లాడతారంటూ హాట్ కామెంట్స్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ నుంచి వచ్చే సమయంలో డాన్సులు చేసినట్లు తమకు వినిపించిందని, కత్తిపోటు కూడా నటనేనా అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక బంగ్లాదేశీల గురించి మాట్లాడుతూ గతంలో వారు ముంబై రోడ్లపై అడుక్కు తినేవారని, ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకి వచ్చేస్తున్నారని మంత్రి రాణే అన్నారు. బహుశా సైఫ్ అలీ ఖాన్ని తీసుకువెళ్లేందుకు వచ్చాడేమో అన్న మంత్రి చెత్తను తీసుకెళ్లటం మంచిదే అంటూ కామెంట్ చేశారు. पहिला फक्त नाक्यावर उभं राहायचे, आता घरात घुसायला लागलेला आहे. त्याला घेऊन जायला आले असतील, हे गाडी लेकी जाऊ मला जायला तो एवढा तू असा बाहेरून चालत होता. मलाच संशय राहिला काय घरात चाकू मारला की ह्यानी कुठेतरी असंच ऍक्टिंग करून बाहेर निघाला, असं टून 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 करून असतंय ते. पण आजूबाजूला बघा, जेव्हा कुठल्या खानवर त्रास होतो, कुठल्या शाहरुख खान असेल, सैफ अली खान असेल, बघा सगळे कसे टिवटिव करायला लागतात. पण कुठल्या हिंदू कलाकारावर, कुठल्या त्या सुशांत सिंग राजपूतवर काय झालं, तो तुझ्या मुंबऱ्याच्या जितो नायबाला बिळाच्या बाहेर. ही तुमच्या बारामतीची ताई नाही आली तेव्हा बाहेर.